ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల కడీల నుంచి దోసారి బయలుదేరి నేను ఒక మాట అడగదలుచుకున్నా మిత్రుల, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. గద్వాల గడీలో దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా, మీ ఫామ్ హౌస్ల ముందర, మీ గడీల ముందర బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ నెత్తి మీద గొడుగో, లేకపోతే మీ చేతులు సురకత్తాయి మా అన్నదమ్ములని మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగలేనో, మీ చేతిలో చుర కత్తులేనో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలు అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. అయ్యా బాబు, ఏం డైలాగ్ చెప్పినవరా నాయన బాబు? నువ్వు ఎవరికి గొడుగు పట్టినావు చెప్పు? ఏడ సేవ చేసినావు చెప్పు? నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావని అంటుకుందా? నీ కాలుకి ఎడనా ఎప్పుడైనా బూట్లు వేసుకొని తిరుగుతావు, ఎడైనా గింత ఉస్కరావని నీ కాలు కంటిందా? ఏడ సేవ చేసినావు? ఒక రోజు మరణాన్ని నువ్వు నాణ్యవా? ఓ రోజు నెత్తి ఎండకైనా నీ నెత్తి కాలిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు దొరలు? నీవు దొరవు, నీ కుటుంబం దొరది ఉండొచ్చు. మా కుటుంబం రైతు కుటుంబం, ప్రజలకు సేవ చేసిన కుటుంబం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహత మీకున్నదా? అర్హత మీకున్నదా? ఈరోజు నువ్వు పార్టీలోకి వచ్చి చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడితే నీకు తాహత ఉన్నదా? అర్హత ఉన్నదా? చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం ఫ్యామిలీ గురించి మాట్లాడి నా వారసత్వం గురించి నువ్వు అర్హత నీకున్నదా? చిట్టెం నర్సిరెడ్డి బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చినో ఆ ప్రజలకు తెలుసు. నీకేం తెలుసు? నీకేం తెలుసు? నీకు సేవ అంటే అర్థం తెలుసా? ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి పద్ధతి నీకు తెలుసా? అసలు నువ్వు తెలుసా ప్రజలకు అందుబాటులో ఉండేటోడివేనా నువ్వు? నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటా అంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? నా జాతి అంట, నా రంగు అంట. ఈరోజు నా జాతి గురించి, నా పుట్టుక గురించి, నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. పండబెట్టి తొక్కుతావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్కుతావరా? ఏడికి వస్తావో చూస్తా కానీ రా, తొక్కుదురా, వచ్చి తొక్కుదురా, ఎలా పండబెట్టి తొక్కుతావో చూస్తారా? అరే ఒక్కొక్కడు ఏం మాటలు మాట్లాడుతున్నారు? అసలు మీకు సోయి ఉందా? జాతీయ ప్రాజెక్టు తెచ్చిర్రా, అది మాత్రం లేదు అర్ణమ్మ, కానీ ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది. రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలవుతుంది, పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలవుతుంది తప్ప పాలమూరుకి ఏం న్యాయం జరుగుతో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయలేదు. పాలమూరు ఎడారిగా మార్చి 100 రోజులు కాలేదు మన ప్రభుత్వం వచ్చి, ప్రజాపాలన వచ్చి ఏమి చేయలేదు కాబట్టి ఓడించాలని అడుగుతారు. ఇది న్యాయమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. పాలమూరుకు నేను చేసిన ద్రోహం ఏంది? పాలమూరు ప్రజలకు నేను చేసిన ద్రోహం ఏంది? అంటే అభివృద్ధి చేయడం నేను చేసిన ద్రోహమా? ప్రజలకు అందుబాటులో ఉండడం నేను చేసిన తప్ప? జిల్లాలో కరువును పారదోలాలని నేను ప్రాజెక్టు తెచ్చింది తప్ప? కానీ నువ్వెందుకు చేయలేదు ప్రాజెక్టులు? 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి నువ్వేం పని చేసినావు? నువ్వు కూడా ఎమ్మెల్సీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు 2 సార్లు. కానీ నువ్వెందుకు చేయలేదు? నువ్వెందుకు ఇంతకుముందే నువ్వే నారాయణపేట, కొడంగల్ ఇంతకుముందు ఎందుకు చేయలేదు? నువ్వు పోరాటాలు చేసి అరుణమ్మ తెచ్చింది ఎట్లా? నువ్వు తేలేదు ఎట్లా? ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులన్నా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం. ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మక్కల్, నారాయణపేట, కొడకల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి
మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం ఏం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ని ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల కడీల నుంచి దోసారి బయలుదేరి ఇక 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసిండట. ఆ 30,000 మందికి ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో లిస్ట్, ఆ 30,000 మందిని విలువిడికి ఏడుకని పిలుస్తూ పిలువు. మన మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావో ఆ పిల్లలతో మొత్తం పేర్లతో సహా ఊళ్ళతో సహా మాకు ఏం లిస్ట్ ఇవ్వండి. ఈ 30,000 మందిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ పేర్లు లిస్టుతో సహా మీరు ప్రకటించాలి. ఉట్టి గాలి మాటలు చెప్పొద్దు, ఆ లిస్టు ప్రకటించండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి మేము తెలుసుకుంటాం. ఇక మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంతో పాటు మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి నిరుపేద యువకులకు చదువులకు డబ్బులు ఎడైనాయా బాబు? టెంకాయ కొట్టినావు అంతేను, అయిపోయిందని చెప్తున్నావు. ఎక్కడైనాయి? వీటికన్నిటికి పైసలు ఉన్నాయి నీ దగ్గర? ఉన్నాయా పైసలు నీ దగ్గర? నువ్వే చెప్తున్నావు కదా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిండు కేసీఆర్. సంవత్సరానికి 65,000 కోట్లు కట్టాలి. నీవు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటేనే 1,80,000 కోట్లు కావాలి. మళ్ళీ ఇవన్నీ ఎడికేలు చేస్తావు? చెప్పాలి కదా నువ్వు ఎడికేలు చేస్తావు. ఎందుకు జూటా మాటలు చెప్పి మోసం చేస్తున్నావు ఓట్ల కోసం? పాలమూరుకు 10,000 కోట్లు కేటాయించినట్ట 100 రోజుల్లో. పాలమూరు రంగారెడ్డి పథకానికి 40 టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు 30,000 కోట్లు కేంద్రం నుంచి రాబట్టేందుకు ఇవాళ పార్లమెంట్లో కొట్లాడుతున్నారంట. కేంద్రం నుంచి నువ్వు కొట్లాడితే వస్తాయి పైసలు, నువ్వు కొట్లాడితే రావు. ఈడ పార్లమెంటులో డీకే అరుణమ్మ గెలిస్తే వస్తాయి పైసలు.